మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం. ఈ రోజున మనం చూసుకుంటే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఇంకా ఆయన యొక్క దుర్మార్గమైనటువంటి చర్యలు కొనసాగిస్తూనే ఉన్నాడు. ఆయన యొక్క పేటీఎం బ్యాచ్ని, అలాగే ఎవరైతే ఈ యొక్క ఆయన అల్లరి మోకలు, దోపిడీ దొంగలు, రాకాసి మోకలు ఉన్నారో వారితో ఇంకా విషపు జ్వాలలో జల్లు విరజిమ్ముతూనే ఉన్నాడు. ఉదాహరణకి ఇవాళ ప్రపంచం మొత్తం మెచ్చే విధంగా అమరావతి రాజధానిని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ దాని యొక్క నిధుల్ని అదే సమకూర్చుకుంటూ అమరావతి రాజధాని అభివృద్ధి అనేది శరవేగంగా అభివృద్ధి చెందుతూ ఉంది. దానికి మా యువ నాయకులు నారా లోకేష్ బాబు గారు ఎంతో కృషి చేస్తా ఇప్పటికే కొన్ని లక్షల కోట్ల రూపాయలని పెట్టుబడులుగా మన రాష్ట్రానికి తీసుకువస్తూ ఉన్నారు. ఇలా అభివృద్ధి శరవేగంగా జరుగుతూ ఉంటే ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ఓర్వలేక అమరావతిపై విషం చింపుతూనే ఉన్నాడు ఇప్పటికీ కూడా. దానిలో భాగంగా నిన్న పేరుని నాని అనే అతను ఒక పేటీఎం ఆర్టిస్ట్ అనాలా లేకపోతే ఇంకా ఏమనాలా వాళ్ళకే సంస్కారానికి వదిలేస్తూ ఉన్నాం. నిన్న మాట్లాడుతూ ఏమన్నాడంటే అమరావతిలో అక్కడక్కడ కెలుకుతూ ఉన్నారంట. ఆ భాష చూడండి, ఆ భాష అనేది అతని కెలకటం లేకపోతే ఇంకొకటి దోపిడీ చేయటం వారికే చెల్లింది. ఇవాళ నీకు తెలియకపోతే జగన్మోహన్ రెడ్డి అండ్ టీం ఒక్కసారి మీరు అమరావతి వచ్చి అక్కడ రోడ్లని మీరు చూడండి, అభివృద్ధిని చూడండి. డైలీ ఎన్ని వేల టిప్పర్లు, మిషనరీలు అక్కడ శరవేగంగా రేయింబవళ్ళు పనిచేస్తూ ఉన్నాయో మీ కళ్ళకు కనపట్టలేదా? ఇవాళ ఇంత అభివృద్ధిని చూసి కూడా మీరు ఓర్వలేక పిచ్చి మావిగానని లేకపోతే ఇంకొకటని మీరు తీసుకొచ్చి ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తూ ఉన్నారు. దానిలో భాగంగానే జగన్మోహన్ రెడ్డి రోజుకొకటితో మాట్లాడిస్తూ ఉన్నారు. మొన్న ఏమన్నా అంబటి రాంబాబు, ఇంకో రోజు ఏమన్నా పేరుని నాని, ఇంకో రోజు ఏమన్నా జోగి రమేష్, ఈ రకంగా మాట్లాడుతూ ఉండి విషం చిమ్ముతూ ఉంటుంటే ఈ యొక్క రాజధాని అభివృద్ధిని మీరు ఆపలేరని కూడా నేను చెబుతా ఉన్నా. ప్రజలు మీకు 11 సీట్లు ఇచ్చి మీకు బుద్ధి చెబితే మీకు ఇంకా బుద్ధి రాలేదు. భవిష్యత్తులో మీరు ఇలాగే కొనసాగితే మీకు ఒక్క సీటు కూడా రావటం కష్టం. నిన్న పేరుని రాని మాట్లాడుతూ పెమ్మసాని గురించి, పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఆయన డబ్బు పెట్టి కొనుక్కొని ఇక్కడ రాజకీయాల్లోకి వచ్చాడని మాట్లాడతాడు. జగన్మోహన్ రెడ్డి లాగా అక్రమమైన డబ్బుతో శాండ్ మాఫియా, మట్టి మాఫియా, మద్యం మాఫియా, అలాగే గంధం చెక్కల మాఫియా, ఇలా అన్ని అడ్డదారుల్లో మీరు జగన్మోహన్ రెడ్డి లాగా సంపాదించరాలా మా పెమ్మసాని చంద్రశేఖర్ గారు. ఆయన ప్రతి రూపాయి కూడా కష్టపడి ఒక ఎన్ఆర్ఐగా ట్యాక్స్ కట్టి కొన్ని వేల కోట్ల రూపాయలు ఇక్కడ ఖర్చు పెడదామని చెప్పి ఇండియాలో ఖర్చు పెట్టాలని జనని జన్మభూమి ఇచ్చా అని చెప్పేసి జన్మభూమి మీద అభిమానంతో వచ్చారే కానీ మీలాగా దాచుకుందామనే దాని మీద పెమ్మసాని చంద్రశేఖర్ గారు రాలేదు. అలాగే మీకు తెలుసో తెలియదో నేను ఒకటే చెబుతా ఉన్నా, ఇవాళ గుంటూరు ప్రజలు అందరూ కూడా మేమందరం అదృష్టవంతులం కాబట్టి మాకు పెమ్మసాని చంద్రశేఖర్ గారు గుంటూరు వచ్చి గుంటూరు ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తూ ఉన్నారని చెప్పేసి వేణువల్ల కొనియాడుతూ ఉన్నారు. అది మీ చెవుల దాకా రావట్లా. ఎందువల్లంటే పచ్చ కామెర్లాడికి లోకమంతా పచ్చగానే ఉంటుంది, అలాగే మీరు అవినీతి చేసే వాళ్ళకి మొత్తం అవినీతిగానే ఉంటుంది. అయితే నేను చెబుతా ఉన్నా, మీకు ఒకటే సవాలు విసురుతా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి కానీ అలాగే పేరుని నాని కానీ లేకపోతే జోగి రమేష్ కానీ అంబటి రాంబాబు కానీ ఎవరైనా కూడా ఒకటే సవాలు విస్తూ ఉన్నా, మీకు దమ్ముంటే జగన్మోహన్ రెడ్డినైనా వచ్చి మా గుంటూరులో పెమ్మసాని గారి మీద పోటీ చేసి గెలవమని చెప్పమని నేను చెబుతా ఉన్నా. మీకు డిపాజిట్లు కూడా రావు. ఇక్కడ ప్రజలు మీకు చెప్పులతో బుద్ధి చెప్పి పంపిస్తారని కూడా చెబుతా ఉన్నా. ఇక్కడ గుంటూరు అభివృద్ధిని ఏ ఒక్క గల్లీలోకి వెళ్ళి ఏ ఒక్క సామాన్యుని అడిగినా కూడా అరే పెమ్మసాని చంద్రశేఖర్ గారు వచ్చి వారం శనివారం ఆదివారం ఢిల్లీ నుంచి వచ్చి ఇక్కడ రివ్యూస్ పెట్టుకొని ప్రతి అభివృద్ధి ఆయన దగ్గరుండి
చూసి ఇవాళ మౌలిక సదుపాయాల రూపకల్పనలోనే కాకుండా అలాగే వ్యవసాయదారులకు కూడా ఎంఎస్పి గిట్టుబాటు ధర, అలాగే ఎరువులు సక్రమంగా అందే విధంగా అన్ని రకాలుగా రైతులకి, అలాగే వ్యాపారస్తులకి, అలాగే సామాన్యులకి మౌలిక సదుపాయాల రూపకల్పనలో ప్రతి ఒక్క దానిలో తనదైనటువంటి ముద్రని క్లియర్గా పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఆయన వేసుకున్నారు. ఇవాళ గుంటూరు ప్రాంతంలో పెమ్మసాని చంద్రశేఖర్ గారి తర్వాత పెమ్మసాని చంద్రశేఖర్ గారి ముందు అనేది ఆయన స్పష్టంగా ఆయన ముద్ర వేసుకున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అలాగే వైసీపీ మోకలో జగన్మోహన్ రెడ్డి అయినా ఆయన టీంకైనా ఒకటే మరొకసారి నేను సవాలు విసురుతా ఉన్నా, మీకు దమ్ముంటే గుంటూరు వచ్చి ఇక్కడ ప్రజలతో మీరు మాట్లాడండి. అలాగే మీకు దమ్ముంటే మా గుంటూరులో మీ జగన్మోహన్ రెడ్డి పోటీ చేసినా కూడా డిపాజిట్లు దక్కవని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. జై హింద్.